న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అమెరికాలో విషాదం నెలకొంది. న్యూ ఇయర్ వేడుకల్లో ఉన్న జనాలపైకి ఓ కారు దూసుకెళ్లడంతో 12 మంది మృతి చెందారు. మరో 30 మందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. కకారు లూసియానాలోని న్యూ ఆర్లిన్స్లో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం అనంతరం డ్రైవర్ బయటకొచ్చి జనాలపై కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేశ్వరి లైవ్ లో అందిస్తారు. రాజేశ్వరి, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అమెరికాలో జరిగినటువంటి యాక్సిడెంట్ అలాగే కాల్పులకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎస్ రోజా, మీరు విన్నట్టుగానే అమెరికాలో న్యూ ఇయర్ వేళ విషాదం చోటు చేసుకుందని చెప్పాలి. ప్రపంచం అంతా కూడా న్యూ ఇయర్ వేడుకలు సెలబ్రేట్ చేసుకుంది. ఇప్పుడు అమెరికాలో ఉదయం సమయం, సో తెల్లవారుతూనే ఇంత విషాదం చోటు చేసుకుంటుందని అక్కడి ప్రజలు కూడా ఊహించి ఉండరు. అంత దారుణమైన ఘటన అక్కడ చోటు చేసుకుంది. అమెరికాలోని లూసియానాలో న్యూ ఆర్లిన్స్లోని బార్బన్ స్ట్రీట్లో ఈ ఘటన జరిగింది. అందరూ కూడా న్యూ ఇయర్ వేడుకల్లో ఉన్నారు. ఒక్కసారిగా ఆ వేడుకల్లోకి ఒక పికప్ ట్రక్, పెద్ద స్థాయిలో ఉన్న ట్రక్ ఒకటి దూసుకొచ్చింది. అయితే ఈ జరిగిన ఘటన పైన కూడా అక్కడి ప్రత్యక్ష సాక్షులు అందించిన సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ట్రక్ ఒక్కసారిగా జనాలపైకి విడిచిపెట్టేసి డ్రైవర్ వెంటనే ఆ ట్రక్లోంచి బయటకు వచ్చి మళ్ళీ ఆ డ్రైవర్ అక్కడ ఉన్న వారందరిపైన కూడా కాల్పులు జరిపారని చెప్తున్నారు. సో ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందారు. అలాగే 30 మందికి పైగా గాయాల పాలయ్యారని చెప్తున్నారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో పోలీసులకు సమాచారం అందించే లోపలే ఈ ఘటన జరిగిపోయింది. అట్ ద సేమ్ టైం న్యూ ఇయర్ వేడుకలు కనుక అక్కడ దగ్గరలో ఉన్న పోలీసులు కూడా హుటాహుటా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడికి ఎవరైతే కాల్పులు జరుపుతున్నారో గుండుగుండి ఆన్ ది స్పాట్ అక్కడ పోలీసులు కూడా వారిని షూట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో అయితే ఎవరు, ఎందుకు ఇలాంటి ఒక దాడి జరిగింది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అమెరికాలో. అయితే అప్పటి వరకు కూడా అక్కడ ప్రజలంతా కూడా చాలా ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఒక్కసారిగా ట్రక్ దూసుకొస్తుందని ఎవరు ఊహించలేదు. అయితే ఇప్పటి వరకు ఆ ట్రక్ గుద్దుకొని ఎవరైతే చనిపోయారో వారి సంఖ్య చెప్తున్నారు. కానీ ఒకవేళ ట్రక్ పక్కకు తరలిస్తే కనుక కింద ఎంతమంది నలిగిపోయి ఉంటారో, ఇంకెంతమంది మృతదేహాలు బయటకు వస్తాయని చాలా భయపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. జనమంతా కూడా ఒకసారిగా చెల్లాచెదురైపోయిన పరిస్థితి, భయభ్రాంతులకు గురయ్యారు. మనం ఆ విజువల్స్ కూడా చూస్తున్నాం, ఎంత దారుణంగా అక్కడ యాక్సిడెంట్ అనేది జరిగింది. అయితే వాంటెడ్లీ, ఇంటెన్షనల్గానే ఇలాంటి ఒక ఘటనకు కారణమయ్యారని చెప్పేసి అటు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, అమెరికాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ భావిస్తోంది. సో భారీ ఎత్తున ఇప్పటికీ అక్కడికి పోలీసులు కూడా చేరుకున్నారు. అయితే మనం చూస్తున్నాం, గతంలో కూడా ఇలాంటి కాల్పులు అమెరికాలో తీవ్రంగా ఒక కలకలం సృష్టించిన సంఘటనలు గతంలో కూడా చాలా చూసాం. అయితే ఇప్పుడు జరిగిన ఘటనకు సంబంధించి ఎవరైతే అక్కడ ఉన్నారో ప్రత్యక్ష సాక్షులు అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పూర్తిగా కోలుకున్న పరిస్థితి కనిపించట్లేదు. అయితే ఇంకొక వైపు ఇది తీవ్రవాద చర్యగానే ఒకవైపు అనుమానిస్తున్నారు. మరోవైపు అమెరికాలో గతంలో మనం చూసాం, సైకోస్ దాడి చేయటం మనం చూసాం. సో అలాంటి ఘటన అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా దుండగుడి నుంచి అమెరికన్ ప్రజలను కాపాడాలి అన్న ఒక కారణంతో దుండగుడిని అయితే ఆన్ ది స్పాట్ పోలీసులు అయితే షూట్ చేశారు. కానీ దీనికి సంబంధించి ఇంకా వివరాలు అయితే పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. ఎందుకంటే అక్కడ ఆ పరిస్థితి మనం చూస్తున్నాం, చాలా భయానకంగా ఉంది. అప్పటి వరకు కూడా ఫ్యామిలీస్తో వచ్చి న్యూ ఇయర్, కొత్త సంవత్సరానికి గొప్పగా స్వాగతం పలుకుదాం, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్దామనే ఒక థాట్తో వచ్చిన జనం అంతా కూడా అక్కడ జరిగిన సంఘటనతో ఉలిక్కిపడ్డ సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది. ఎవరెవరు ఎక్కడున్నారు, తమ కుటుంబ సభ్యులు ఏమయ్యారు, తమతో వచ్చిన ఫ్రెండ్స్ లేకపోతే పీర్ గ్రూప్స్ ఎవరైనా ఉంటే కనుక వారంతా ఎక్కడ ఏమైపోయారు అన్న ఒక ఆందోళన ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్, అక్కడ ఉన్న పరిస్థితుల్లో కనిపిస్తోంది. సో మొత్తంగా అయితే ఇప్పుడు అమెరికాలో జరిగిన ఈ ఘటన పట్ల అయితే ప్రపంచం అంతా కూడా నివ్వెరబోతున్న పరిస్థితి. సో కలర్ఫుల్గా విద్యుత్ దీపాల కాంతులతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం, న్యూ ఇయర్ అంతా బాగుంటుంది అని ఆశగా ఎదురు చూసిన జనానికి ఈ ఘటన అనేది నిజంగా తీవ్రమైన భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పాలి. దట్టు అగ్రరాజ్యంలో ఫుల్ సెక్యూరిటీ ఉన్న ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగటం అనేది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ప్రస్తుతానికి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనకు రావాల్సి ఉంది. ఏదేమైనా ఈ జరిగిన ఘటన పైన అందరూ కూడా విచారణ వ్యక్తం చేస్తున్నారు.
థ్యాంక్ యూ రాజేశ్వరి.